హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024 గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో దీని రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి, దాంతో పాటు ఒకసారి వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్ చూస్తే రీసెంట్ టైమ్స్లో పార్లమెంట్లోని ఉభయ సభల్లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024 అనేది మనకి పాస్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏంటి, బిల్ అండ్ ఫీచర్స్ ఏంటి, నీడ్ ఫర్ ద అమెండ్మెంట్. సో మనకు ఆల్రెడీ 2005లో ఫస్ట్ టైం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని ఇండియన్ పార్లమెంట్ తీసుకొచ్చింది. సో ఆ 2005 యాక్ట్ని అమెండ్ చేయాల్సిన నీడ్ అండ్ నెసెసిటీ ఇప్పుడు ఎందుకు వచ్చింది, కొత్త బిల్లు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో తెలుసుకుంటూనే దీంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి, దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 దీని ఎర్లియర్ ఉన్న యాక్ట్, సో దానిలో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అనేది చూసి వే ఫార్వర్డ్ ఆర్ కన్క్లూషన్ చూద్దాం. రైట్, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 3 ఎన్వైర్న్మెంట్ అండ్ అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్, సో రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ రీసెంట్లీ హ్యావ్ పాస్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2024. మరి దీన్ని పాస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే డిజాస్టర్ రెస్పాన్స్ని స్ట్రెంగ్తెన్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ జాబ్ అనమాట. సో డిజాస్టర్ రెస్పాన్స్, డిజాస్టర్ రెసిలియన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఈరోజు చూస్తే కనుక మయన్మార్ అండ్ థాయిలాండ్లో 7.3 రిక్టర్ స్కేల్ మీద మ్యాగ్నిట్యూడ్తో మనకి లార్జ్ స్కేల్ ఎర్త్ క్వేక్ రావడం వల్ల చాలా మంది చనిపోవడం జరిగింది. సో ఇలాంటి డిజాస్టర్స్ అనేవి ఫ్రీక్వెంట్ అవుతున్నాయి, రికరెంట్గా మనకి కనిపిస్తున్నాయి, డిఫరెంట్ రీజియన్స్లో కనిపిస్తున్నాయి. ఇండియా ఇస్ నో మోర్ ఎక్సెప్షన్. సో మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది క్రూషియల్ అవ్వబోతుంది. సో ఎటువంటి రీజన్కైనా మనం డిజాస్టర్స్ని తగ్గించడానికి ట్రై చేయాలి. సో డిజాస్టర్స్ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ దాని ఇంపాక్ట్ని తగ్గించడం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో మనం ట్రై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రీజన్స్ని సైట్ చేస్తూ మనకి డిజాస్టర్ రెస్పాన్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ ప్రొవిజన్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ అసలు ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు బిల్ అయింది, సో ప్రెసిడెంట్ సైన్ చేయగానే బిల్ అనేది యాక్ట్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఇది 2005 అమెండ్మెంట్ ఆల్రెడీ ఏదైతే ఉందో దానికి అమెండ్మెంట్గా చెప్పొచ్చు. సో 2005 యాక్ట్కి ఇది ఒక అమెండ్మెంట్గా చెప్పొచ్చు. మరి దీంట్లో మెయిన్గా మనకి ఎక్కడ చేంజెస్ రాబోతున్నాయి అంటే 3 types ఆఫ్ అథారిటీస్ ఉంటాయి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005లో కూడా 3 types ఆఫ్ అథారిటీస్ ఉన్నాయి. ఒకటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, NDMA అంటాం. సో దీని హెడ్ ఎవరు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హెడ్గా ఉంటారు. సో ఇది నేషనల్ లెవెల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీగా ఫంక్షన్ చేస్తుంది. నెక్స్ట్ వన్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, దీనికి చీఫ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. ఆయన తర్వాత మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆర్ రీజనల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఉంటుంది. ఇది రీజనల్ అథారిటీ హెడెడ్ బై డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. సో ఈ 3 కూడా కంటిన్యూ అవబోతున్నాయి, కానీ వీటికి యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి. అదేంటి అనేది చూద్దాం. నెక్స్ట్, ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ ద బిల్ విషయంలో చూస్తే ఇంతకు ముందు డిజాస్టర్ రిలేటెడ్ ప్లానింగ్ అనేది మనకి NDMA అండ్ SDMA చేతిలో ఉండేది కాదు. సో దానికి సెపరేట్గా కమిటీస్ ఉండేవి. బట్ ఇప్పుడు ఉన్న బిల్ ఏదైనా ప్రపోజ్ చేస్తున్నారో ఆ బిల్లో NDMA అండ్ SDMAస్కి డిజాస్టర్ ప్లానింగ్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఇప్పుడు ఎవరు చేయబోతున్నారు కొత్త బిల్ ప్రకారం, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చేయబోతున్నాయి. ఇంతకు ముందు మనకి నేషనల్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీస్ ఉండేవి, వాళ్ళు మనకి ప్లానింగ్ అనేది చేసేవాళ్ళు. రైట్, ఫంక్షన్స్ ఏంటి NDMA అండ్ SDMAకి ఈ బిల్ ప్రకారం, కొత్త బిల్ ప్రకారం చూస్తే పీరియాడిక్ స్టాక్. NDMA అండ్ SDMA ఇకపై నుంచి మనకి డిజాస్టర్ పీరియాడిక్ రివ్యూస్ చేస్తూ డిజాస్టర్స్కి సంబంధించి రిస్క్స్ ఎలా ఉన్నాయి, గైడ్ లైన్స్ ఏంటి, ఒక డేటాబేసెస్ని ప్రపోజ్ చేయడంతో పాటు మెయిన్గా మనకి టెక్నికల్ అసిస్టెన్స్ స్టేట్స్కి ఇవ్వడంతో పాటు మెయిన్గా మనకి కావాల్సిన రెగ్యులేటరీ గైడ్ లైన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా NDMA అండ్ SDMA చేయబోతున్నాయి. సో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది పీరియాడిక్ రివ్యూస్తో పాటు రిస్క్స్ ఎక్కడ ఉన్నాయి అని ఐడెంటిఫై చేయడంతో పాటు గైడ్ లైన్స్ ఇవ్వడం, టెక్నికల్ అసిస్టెన్స్ని స్టేట్స్కి ప్రొవైడ్ చేయడంతో పాటు మనకి రెగ్యులేటరీ గైడ్ లైన్స్ ఇవ్వడం అన్నీ కూడా NDMA అండ్ SDMA చేయబోతున్నాయి. రైట్, నెక్స్ట్ మరి ఇక్కడ మనకు చూస్తే డిజాస్టర్ డేటాబేస్ అనే దాన్ని మ్యాండేట్ చేశారు ఈ బిల్ ప్రకారం. మ్యాండేట్ చేయడం అంటే ఖచ్చితంగా డిజాస్టర్ డేటాబేస్ని మెయింటైన్ చేయాలి. అంటే ఎక్కడ వల్నరబిలిటీ ఎక్కువ ఉందో అక్కడ హజార్డ్ మ్యాపింగ్ కానీ ఇవన్నీ చేసి, జోనల్ మ్యాపింగ్స్ ఇవన్నీ చేసి మనకి డిజాస్టర్ వల్నరబిలిటీ ఉన్న ఏరియాస్ని ఐడెంటిఫై చేయడం, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి డిజాస్టర్స్ అవుతున్నాయని ఒక డేటాబేస్ని మెయింటైన్ చేయడం వల్ల దాన్ని యూస్ చేసుకుని ఫ్యూచర్లో వచ్చే డిజాస్టర్స్ వాటి యొక్క ఇంపాక్ట్ని తగ్గించడం ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ చూస్తే క్రియేషన్ ఆఫ్ నేషనల్ డేటాబేస్, డిజాస్టర్ డేటాబేస్ అట్ నేషనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్స్ రెండింటిలో కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని బిల్ చెప్తుంది. తర్వాత మనకి అర్బన్ లెవెల్లో రీసెంట్ టైమ్స్లో చూస్తే ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. అంటే మనకి డ్రైనేజ్ సిస్టమ్ అవ్వడం వల్ల కానీ
పూర్ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల కానీ లేకపోతే కాంక్రిటైజేషన్ ఎక్కువ అవడం వల్ల కానీ మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి తక్కువ టైంలోనే ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి సిటీస్లో కామన్గా కనిపిస్తుంది. సో అలాంటి వాటిని మనం మిటిగేట్ చేయాలన్నా, దాన్ని మనం కోపప్ చేయాలన్నా అర్బన్ ఏరియాస్లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ యొక్క నీడ్ని ఐడెంటిఫై చేసి ఈ బిల్ అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ని క్రియేట్ చేస్తుంది. ఎక్కడ క్రియేట్ చేయబోతున్నారు? స్టేట్ క్యాపిటల్స్ అయినా అవ్వచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్లో కూడా అవ్వచ్చు. సో ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ స్టేట్ క్యాపిటల్స్లో కానీ ఈ అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ని క్రియేట్ చేస్తారనుకున్నాం కదా, దాన్ని ఎవరు హెడ్ చేయబోతున్నారు అంటే మున్సిపల్ కమిషనర్తో పాటు ఎవరైతే కార్పొరేషన్ యొక్క మెయిన్ చైర్మన్గా ఉంటారో, అంటే జిహెచ్ఎంసీ లాంటి వాటికి మున్సిపల్ కమిషనర్తో పాటు మేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరూ కూడా దీన్ని కంబైన్డ్గా రన్ చేయబోతున్నారు అలాంగ్ విత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఇవన్నీ కూడా మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ SDRFని ఫామ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు మనం చూస్తే డిజాస్టర్ రెస్పాన్స్కి సంబంధించి NDRF అంటూ వింటూ ఉంటాం. NDRF అంటే ఏంటి? నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. సో ఎప్పుడైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎవాక్యుయేషన్స్ కానీ రిలీఫ్ ఎఫర్ట్స్లో వీళ్ళు ముందుగా ఉంటారు. సో అలాంటి దాన్ని నేషనల్ లెవెల్లో చూసాం, కానీ స్టేట్ లెవెల్లో కూడా దాని యొక్క నీడ్ ఐడెంటిఫై చేసి స్టేట్ గవర్నమెంట్కి వీళ్ళు కొంచెం హెల్ప్ చేయడానికి, కోఆర్డినేట్ చేయడానికి, సీమ్లెస్గా ఆపరేట్ చేయడానికి ఈ SDRFని క్రియేట్ చేయబోతున్నారు. సో SDRF అనేది స్టేట్ గవర్నమెంట్స్ క్రియేట్ చేయబోతున్నాయి. స్టేట్ గవర్నమెంట్లో బెటాలియన్స్గా వీళ్ళు ఉండబోతున్నారు. సో టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఎవరు ఏంటి అనేది కూడా స్టేట్ గవర్నమెంట్స్ ప్రిస్క్రైబ్ చేసే ఛాన్స్ ఈ బిల్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వబోతోంది. నెక్స్ట్ NDMAకి సంబంధించి అపాయింట్మెంట్స్ ఎవరు? NDMA అనేది నేషనల్ లెవెల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన డిసిషన్స్ తీసుకుంటుంది. సో NDMA చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అన్న విషయం మనం చూసాం. కానీ NDMAలో మిగతా మెంబర్స్ ఎలా ఉండాలి, ఎవరు అపాయింట్ చేయాలి అనేవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రయర్ కన్సెంట్తో ఇకపై నుంచి డిటర్మైన్ చేయబోతున్నారు. సో ఇక్కడ ఎక్స్పర్ట్స్తో పాటు కన్సల్టెంట్స్ని కూడా వాళ్ళు రిక్వైర్ అంటే వాళ్ళకి అవసరం ఉన్న దాన్ని బట్టి తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఏంటి? మనకి ఎక్కడైనా బాగా పెద్ద స్కేల్ డిజాస్టర్ జరిగినప్పుడు ఏదైతే ఫ్రంట్ లైన్లో డెసిషన్ మేకింగ్ బాడీ ఉంటుందో దాన్నే నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అంటాం. సో అలాంటి కమిటీస్ అండ్ హై లెవెల్ కమిటీ అనేది ఫైనాన్షియల్ మెకానిజంని ఎన్షోర్ చేయడానికి, స్టేట్స్తో బెటర్ కోఆపరేట్ చేయడానికి ఉన్న కమిటీస్ అనమాట. సో వీటికి స్టాట్యూటరీ స్టేటస్ ఇవ్వబోతున్నారు. సో వీటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకు ముందు ఈ కమిటీ స్టేటస్లోనే ఉన్నాయి కాబట్టి క్వశ్చన్స్ ఎక్కువ NDMA మీద, NDMA చైర్మన్ ఎవరు, ఏ యాక్ట్ కింద కంపోజ్ చేశారు, ఇవన్నీ అడిగే ఛాన్స్ ఉండేది. బట్ ఇప్పుడు వీటికి స్టాట్యూటరీ స్టేటస్ ఇచ్చారు కాబట్టి వీటి మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అనేది మనకి ఫ్రంట్ లైన్లో నేషనల్ హై ఇంపార్టెంట్ రామిఫికేషన్స్ ఉన్న డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి లెవెల్లో డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి ఈ NCMC అనేది ఉంటుంది. అలానే హై లెవెల్ కమిటీ అనేది మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్టేట్స్కి ఇవ్వడానికి డిజాస్టర్స్ టైంలో ఈ కమిటీ అనేది కూడా ఫంక్షన్ చేయబోతోంది. సో వీటి రెండింటికి కూడా స్టాట్యూటరీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అసలు ఈ నీడ్ ఏంటి అని చూద్దాం. ఈ బిల్ తీసుకురావడానికి పార్లమెంట్ యొక్క నీడ్ ఏంటి అంటే క్లైమేట్ చేంజ్. సో మనందరికీ తెలిసిందే వాతావరణ మార్పుల వల్ల కానీ, భూతాపం వల్ల కానీ, క్లైమేట్ చేంజ్ వల్ల ఇంటెన్సిటీ ఆఫ్ డిజాస్టర్స్ అనేది కానీ, ఫ్రీక్వెన్సీ కానీ పెరుగుతోంది. సో ఆ డిజాస్టర్స్ని మనం కోపప్ చేయాలి అని అంటే దానికి తగ్గ మార్పులు మనం కూడా లీగల్గా కానీ, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ పరంగా కానీ తీసుకోవాల్సిన అవసరం అని ఈ బిల్ చెప్తోంది. అలానే డీసెంట్రలైజేషన్ గ్యాప్స్. సో మెయిన్గా మనకి ఇంతకు ముందు 2005 యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ పవర్స్ అండ్ ఎక్కువ ఫంక్షన్స్ సెంటర్కి కాంట్రిబ్యూట్ చేయడం చూసాం. సో సెంటర్ ఎక్కువ పవర్స్ అండ్ ఫంక్షన్స్ కలిగి ఉండటం వల్ల స్టేట్స్కి తక్కువ పవర్స్ ఉండటం వల్ల ప్రతిదానికి సెంటర్ డెసిషన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండేది. సెంటర్ మీద డెసిషన్కి ఎప్పుడైతే డిపెండ్ అవుతారో అప్పుడు టైం లాగ్ వల్ల డిజాస్టర్ రెస్పాన్స్ ఫాస్ట్గా ఉండేది కాదు. అలాంటి గ్యాప్స్ని తగ్గించడానికి కూడా ఈ బిల్ అనేది ఏం చేస్తుంది. నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ద ఇన్స్టిట్యూషన్స్. సో మనం ఆల్రెడీ చూసాం NDMA, SDMAస్కి ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ప్రిపేర్ చేసే అధికారం ఇచ్చారు. వాటితో పాటు నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ, హై లెవెల్ కమిటీస్కి కూడా స్టాట్యూటరీ స్టేటస్ ఇవ్వడం, ఇలా ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంథన్ చేయడం కూడా బిల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. దెన్ డేటా అండ్ టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్. మనం చూసాం ఆల్రెడీ డిజాస్టర్ డేటాబేస్ని క్రియేట్ చేయడం, దాంతోపాటు AI ఎనేబుల్డ్ డేటాస్ని యూజ్ చేసి డిజాస్టర్స్ యొక్క వల్నరబిలిటీని తగ్గించడం కూడా ఈ మెయిన్గా ఈ బిల్ అనేది ఏం చేస్తుంది. నెక్స్ట్ ఇష్యూస్ ఏంటి బిల్లో అని చూస్తే కనుక సెంట్రలైజేషన్ కన్సర్న్స్. సో ఇప్పటికీ కూడా మనం డీసెంట్రలైజేషన్ కోసం చేస్తున్నాం కూడా, బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద పవర్స్ అనేవి సెంటర్ చేతుల్లోనే ఉండటం అనేది విమర్శకులు మెయిన్గా ఈ బిల్లు టార్గెట్ చేయడానికి రీజన్ అవుతుంది.
నెక్స్ట్ ఓవర్లాప్ విత్ ద స్టేట్ పవర్స్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మనకి రెసిడ్యూరీ లిస్ట్లో ఉంది. సో అది కన్కరెంట్ లిస్ట్లో కాదు, స్టేట్ లిస్ట్ కాదు, యూనియన్ లిస్ట్ కూడా కాదు. రెసిడ్యూరీ లిస్ట్లో ఉండటం వల్ల ఏమవుతుంది, రెసిడ్యూరీ లిస్ట్ పవర్స్ అనేవి పార్లమెంట్ చేతుల్లో ఉన్నా కూడా ఫ్రంట్ లైన్లో ఎవాక్యుయేషన్ కానీ, రెస్పాన్స్ కానీ, ఈ రీహాబిలిటేషన్ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత స్టేట్స్కి ఉంటుంది. సో ఓవర్లాపింగ్ విత్ ద స్టేట్ పవర్స్ కూడా ఈ బిల్ యొక్క ఇంప్లిమెంటేషన్ని ఛాలెంజ్ చేస్తుంది. నెక్స్ట్ ఎన్డీఆర్ఎఫ్ ఎలొకేషన్ కంట్రోల్. సో ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్స్ సెంటర్ కింద ఫంక్షన్ చేస్తున్నప్పటికీ కూడా డిఫరెంట్ స్టేట్స్లో రీజనల్ పాయింట్స్లో వాళ్ళని ఎలొకేట్ చేసి ఉంచారు. కానీ ఇప్పుడు ఎస్డీఆర్ఎఫ్ రావడం వల్ల వాళ్ళని ఎలా ఎలొకేట్ చేస్తారు అనేది కూడా క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ ఒమిషన్ ఆఫ్ క్లైమేట్ ఇండ్యూస్డ్ డిసాస్టర్స్. సో రీసెంట్ టైమ్స్లో చూస్తే హీట్ వేవ్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతోంది, కానీ ఇప్పటి వరకు కూడా హీట్ వేవ్ని ఒక నోటిఫైడ్ డిసాస్టర్గా గుర్తించలేదు. సో ఇలాంటి క్లైమేట్ ఇండ్యూస్డ్ డిసాస్టర్స్ పెరుగుతున్నా వాటిని ఇంక్లూడ్ చేయకపోవడం కూడా ఒక ఛాలెంజ్ అవుతుంది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ డెడికేటెడ్ స్టేట్ స్పెసిఫిక్ రిలీఫ్ బడ్జెట్స్. సో మనకి స్టేట్స్ బడ్జెటరీ ఎలొకేషన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి చాలా తక్కువగా ఉన్నాయని ఎప్పుడు కన్సర్న్స్ రేస్ చేస్తున్నాయి. సో ప్రతిసారి కూడా సెంటర్ యొక్క ఫండింగ్ మీద డిపెండ్ అవ్వాల్సి రావడం, దానివల్ల డిజాస్టర్ రెస్పాన్స్ అనేది డిలే అవుతోంది అని చెప్పి ఎవాక్యుయేషన్స్ ప్రాపర్గా చేయలేకపోతున్నాం, రిలీఫ్ రీహాబిలిటేషన్ ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి స్టేట్స్ చెప్తున్నాయి. సో ఇవన్నీ కూడా మెయిన్ కన్సర్న్స్గా కనిపిస్తున్నాయి. మరి ఒకసారి ప్రీవియస్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో మనకి 2005లో తీసుకొచ్చిన యాక్ట్, దాని గురించి చూద్దాం. సో ఇది ఎప్పుడు తీసుకొచ్చారు, మన అందరికీ తెలిసిందే December 26th 2004లో పెద్ద సునామీ ఇండియన్ ఓషన్లో జరగడం జరిగింది. సో ఆ 2004 సునామీ తర్వాత చాలా ప్రాపర్టీ అండ్ హ్యూమన్ లాస్ జరిగిందని గుర్తించి, అలాంటి వాటిని ఎదుర్కొనడానికి మన దగ్గర డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాపర్గా లేదు అని గుర్తించి ఈ 2005 యాక్ట్ని పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తే కనుక హ్యోగో ఫ్రేమ్వర్క్ అనేది ఉండేది. సో హ్యోగో ఫ్రేమ్వర్క్ అనేది 2015 తర్వాత సెండాయ్ ఫ్రేమ్వర్క్తో రీప్లేస్ అవ్వడం జరిగింది. సో సెండాయ్ ఫ్రేమ్వర్క్ అనేది 2015 నుంచి 2030 వరకు డిజాస్టర్ రెస్పాన్స్ కానీ, రెసిలియన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ కోసం మనకి ఉన్న మెయిన్ ఫ్రేమ్వర్క్గా చెప్పొచ్చు. సో ఈ 2005 యాక్ట్లో కూడా 3 టైర్ స్ట్రక్చర్ని క్రియేట్ చేశారు. ఎన్డీఎంఏ, ఎస్డీఎంఏ, డిడిఎంఏస్. సో ఎన్డీఎంఏ అనే దానికి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. మెయిన్గా పాలసీ ఫార్ములేషన్తో పాటు ప్లాన్ ఇంప్లిమెంటేషన్ గైడ్ లైన్స్ని ప్రిపేర్ చేయడం ఈ ఏజెన్సీ యొక్క మెయిన్ జాబ్. ఎస్డీఎంఏస్కి హెడ్గా చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. సేమ్ స్టేట్ లెవెల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి పాలసీ ఫార్ములేషన్ గైడ్ లైన్స్ ఎస్డీఎంఏ చూసుకుంటుంది. నెక్స్ట్ డిజాస్టర్ లెవెల్ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ని ఎవరు హెడ్ చేస్తారు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ హెడ్ చేస్తారు. ఇక్కడ కూడా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ని ప్రిపేర్ చేయడం డిస్ట్రిక్ట్ లెవెల్లో, రీజనల్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయడం ఈ కమిటీ ఆర్ అథారిటీ యొక్క మెయిన్ జాబ్. సో తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అప్పుడు ఎవరు చేసేవాళ్ళు, ఎగ్జిక్యూటివ్ కమిటీస్ నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఉండేవాళ్ళు ప్రిపేర్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆ కమిటీస్ యొక్క జాబ్ని ఎన్డీఎంఏ అండ్ ఎస్డీఎంఎస్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ మాత్రమే ఉంది 2005 యాక్ట్ ప్రకారం, ఎస్డీఆర్ఎఫ్ లేదు. సో ఇది సర్చ్ రెస్క్యూ కానీ, రిలీఫ్ ఆపరేషన్స్ని ఆర్గనైజ్ చేయడానికి సెంట్రల్ లెవెల్లో ఉన్న ఒక డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్గా చెప్పొచ్చు. సో ఫండింగ్ మెకానిజం ఏంటి, ఎన్డీఆర్ఎఫ్కి కానీ, ఎస్డీఆర్ఎఫ్కి కానీ రిలీఫ్ అండ్ రెస్పాన్స్ మెషర్స్ ఇవ్వడంతో పాటు మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక కొత్త యాక్ట్, ఈ యాక్ట్ ఇన్స్టిట్యూట్ని కూడా క్రియేట్ చేస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక కొత్త యాక్ట్ ప్రకారం కూడా ఒక కొత్త ఇన్స్టిట్యూట్ని క్రియేట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి మనం ఎలాంటి వే ఫార్వర్డ్ని సజెస్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా డిజాస్టర్ మేనేజ్మెంట్లో సెంటర్ కానీ, స్టేట్ కానీ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ అనేది అవసరం. సో దానికోసం ఫెడరల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడంతో పాటు క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ డిజాస్టర్స్ని ఇంక్లూడ్ చేయడం, హీట్ వేవ్స్ కానీ, కోల్డ్ వేవ్స్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది కాబట్టి అలాంటి వాటిని ఇన్కార్పొరేట్ చేయడంతో పాటు ట్రాన్స్పరెంట్గా ఫండ్స్ని యూసేజ్ చేయడం అనేది చాలా అవసరం. సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మనకి ఫండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాంటి వాటిని ఫాస్ట్గా డిస్పర్స్ చేసే విధంగా ఉంచాలి. అలానే లోకల్ బాడీస్ని కూడా స్ట్రెంగ్థెన్ చేయాలి. నెక్స్ట్ మనకి రెగ్యులేటరీ, ఎప్పుడైతే రెగ్యులర్గా పోస్ట్ డిజాస్టర్ రిలీఫ్ ఎఫర్ట్స్ని మనం చేస్తామో వాటికి సంబంధించి స్ట్రింజెంట్ ఆడిట్స్ని చేయాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా వే ఫార్వర్డ్. మరి దీనికి సంబంధించి కన్క్లూషన్ ఏంటో చూద్దాం. కన్క్లూషన్లో డిజాస్టర్ రెసిలియన్స్ని స్ట్రెంగ్థెన్ చేయాలంటే స్టేట్, సెంట్రల్ అండ్ లోకల్ లెవెల్స్లో కొలాబరేటివ్, ట్రాన్స్పరెంట్ అండ్ ప్రోయాక్టివ్ ఎఫర్ట్స్ అనేది అవసరం అని చెప్పి కన్క్లూషన్లో మీరు సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మరి దీనికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. So first question, which of the following bodies is not constituted under Disaster Management Act of 2005? So 2005 Act కింద క్రియేట్ చేయని బాడీ ఏంటో ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, అండర్ ద డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ద డిస్ట్రిక్ట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ? డిడిఎంఏకి సంబంధించి ఎన్ని పేర్ ఆఫ్ ఆప్షన్స్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, with reference to the Disaster Management Act of 2005,
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ కూడా 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 స్టేట్మెంట్స్లో ఎన్ని కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ కరెక్టో మీ ఆప్షన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మెయిన్స్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గైడ్లైన్స్, డిస్కస్ ద మెషర్స్ టు బి అడాప్టెడ్ టు మిటిగేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ రీసెంట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్ ఆన్ ద ప్లేసెస్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో మనకు తెలిసింది 2016 టైంలో క్లౌడ్ బర్స్ట్ వల్ల ఉత్తరాఖండ్లో లార్జ్ స్కేల్ డివాస్టేషన్ జరిగింది కాబట్టి యూపీఎస్సీ మెయిన్స్ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది యూపీఎస్సీ మెయిన్స్లోనే కాదు, ఏ స్టేట్ ఎగ్జామినేషన్ అయినా, మీరు ప్రిపేర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా డిజాస్టర్ మేనేజ్మెంట్కి రిలేటెడ్ క్వశ్చన్స్ వెయిటేజ్ పెరుగుతోంది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్లో డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఆల్వేస్ ట్రై టు ఇంక్లూడ్ ఎన్డీఎంఏ గైడ్లైన్స్. సో ఎన్డీఎంఏ గైడ్లైన్స్ మీరు వెబ్సైట్లో సర్చ్ చేస్తే దొరుకుతాయి. సో వాటికి సంబంధించిన గైడ్లైన్స్ని వే ఫార్వర్డ్లో సజెషన్స్లో సజెస్ట్ చేసినప్పుడు మీకు మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కొన్ని టెక్నికల్ టర్మ్స్ని మీరు ఫ్రీక్వెంట్గా మీ ఆన్సర్స్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ వల్నరబిలిటీ, హజార్డ్ మ్యాపింగ్, జోనల్ మ్యాపింగ్, ఇలాంటి వాటిని ఏదైతే ప్రాపర్గా మనం ఏ డిజాస్టర్ని సైట్ చేస్తామో ఆ డిజాస్టర్కి సంబంధించిన డేటా కోఆపరేట్ చేయడం, దాంతోపాటు మ్యాప్ డ్రా చేసి మన సీస్మిక్ ఇండెక్సెస్ని డ్రా చేయడం, ఇవన్నీ కూడా వాల్యూ ఎడిషన్గా మీ ఆన్సర్స్ని ఎన్రిచ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లెట్ us know in the comment section. Thanks for watching. All the very best.